ఎన్ని చెప్పారన్నా? అన్ని మాటలు చెప్పేవాళ్ళే కదా, ఒకరైనా చేతలు చేసే వాళ్ళు ఉన్నారా? ఒక నిమిషం ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది. అందుకే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా యథేచ్ఛగా మద్యం ఏర్లై పారడమే కాదు, గంజాయి కూడా, డ్రగ్స్ కూడా కంటైనర్లలో వస్తుంది మన రాష్ట్రానికి. వేల కొద్ది కేజీలలో, టన్నుల కొద్ది వస్తుంది. ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందడుగు వేసిందా? అభివృద్ధి చెందిందా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? తెలుగుదేశం పార్టీకైనా, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకైనా ఎందుకు వేయాలి ఓట్లు? ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది, మన బిడ్డలకు జీవితాన్ని ఇచ్చేది. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంతో అభివృద్ధి జరుగుండేది, ఎన్నో ఉద్యోగాలు వచ్చుండేవి. పోనీ ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి హోదాల్లో ఎవరైనా కొట్లాడారా అంటే, చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టాడు ప్రత్యేక హోదాని. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు, ఛాలెంజ్ చేశాడు చంద్రబాబు గారికి. ఏమైంది? నాకు ఎంపీలను ఇవ్వండి, బీజేపీ మెడలు వంచుతాను, ప్రత్యేక హోదాను తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నిరాహార దీక్షలు కూడా చేశారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఇలాంటి చంద్రబాబు గారు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారా మనకు ప్రత్యేక హోదా తీసుకొచ్చేది? బీజేపీ పార్టీతో మనకు బీజేపీ పార్టీ ఏ ఒక్క మేలు చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు బీజేపీ పార్టీ, మనకు రాజధానికి డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి కొంగు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట. చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీయే కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, వీళ్ళ స్వప్రయోజనాల కోసం మన రాష్ట్రాన్ని, మన ప్రత్యేక హోదాని